యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రోడ్డు మీద అడుక్కునే దానివి నా తమ్ముణ్ణి మోసం చేసి నా ఇంటి కోడలు అయిపోతావా? అది కాదండి కాంతమ్మ గారు, లేదండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందండి. వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదండి. తేడా ఎక్కడో జరగలేదు, ఇక్కడే జరిగింది. అందుకే నీ బండారం బయటెట్టాలని మీ అమ్మా నాన్నల్ని డైరెక్ట్ గా అట్టుకొచ్చాను. ఇదిగో పోతరాజు బాబాయ్, అది నీ కూతురని చెప్పటానికి బలమైన సాక్ష్యం ఇచ్చావు బాబాయ్. ఇక నీ కూతుర్ని అటుకెళ్ళిపోవచ్చు. అట్టుకెళ్తాను గాని ముందు ఇడ్లీకి వెళ్తానమ్మా. ఏడి జోకింగా? అవునమ్మా, మొత్తానికి మా కూతురుతో పాటు మేము కూడా ఇక్కడే ఉండిపోతాం తల్లే. చెప్పు తెగిపోద్ది. చెత్తదవల్లారా, మీరేంటి మీ బతుకులేంటి? నా ఇంటి గేటు దగ్గర ఉండడానికి కూడా అర్హత లేదు. నా పక్క నుండి పక్కనే పడుకుంటానంటే ఒప్పుకోడానికి నేనేమన్నా వెధవని అనుకుంటున్నారా? ప్రాణాలు తోడేస్తాను. అవతారం అక్క, నీ పెళ్ళాం బాగోతం మొత్తం బయటపడింది కదా, దాన్ని బయటికి గెంటేస్తావా లేదా నువ్వు కూడా దాంతో పాటు బయటికి పోతావా? చెప్పు. అది కాదక్క, ఎంత కాదనుకున్నా అది నా పెళ్ళాం కదా. విన్నావు కదా మావయ్య, నువ్వు నీ భార్య గురించి ఆలోచిస్తే బయటికెళ్లాల్సి వస్తుంది. వద్దలుడు, నువ్వు తన గురించి అస్సలు ఆలోచించొద్దు, సరేనా? అప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు. అది ఇంకా దీంతో మాట్లాడరా, నెట్టి పడేయండి. ఇంకో పాలు ఈ టైప్ వచ్చారనుకో మామూలుగా ఉండదు. ఎలా నన్ను ఇంట్లో నుంచి గంటేయొద్దు, దండం పెడతాను. ఏటే గెంటేయద్దు గెంటేయద్దు అని అలా అరుతున్నావేటి? ఇదంతా నా ఊహ. ఓహా? అవును బోయ్యా, ఆ సిట్టమ్మ మా అమ్మ నాన్నల్ని ఇంటి కట్టుకొచ్చినట్టుగా కాంతమ్మ గారికి నిజం తెలిసిపోయి నన్ను మా వాళ్ళని నడుచుకొని బయటికి గంటేసినట్టుగా ఊహించుకున్నాను బాయ్యా. ఏడ్చినట్టే ఉంది. అవును బాయ్యా, నా మొహం ఎప్పుడు అలానే ఉంటుంది. ఊరికే ఎలా కోలానికి అలా అన్నానులే బాయ్యా. ఎలా కోలం తర్వాత ఇప్పుడు మీ అమ్మ నాన్న ఇంటికి వచ్చేస్తే మా అక్కకి నిజం తెలియకుండా ఉండడానికి ఏడ్చేయాలో ముందే ఆలోచించు. అదే ఆలోచిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నాది ముష్టి బతుకని మా అమ్మ నాన్నలు ముష్టెత్తుకునే బ్యాచ్ అని కాంతమ్మ గారికి తెలియకూడదు. అవునే, తెలియకూడదు. ఇక్కడికి వచ్చావేంటమ్మా? చెప్పాను కదా బాబాయ్, మీ కూతురు ఉంటుంది ఈ ఇంట్లోనే. చా ఊరుకోమ్మా, నువ్వెంత కామెడీలు చేయాలనుకుంటే మాత్రం నా కూతురు ఈ ఇంట్లో ఉందని చెప్తావా? అచ్చా నిజం బాబాయ్, మీ కూతురు కోడలుగా అడుగుపెట్టింది ఈ ఇంట్లోనే. పోసేయమ్మా, ఓ పాలు కొట్టవే. వద్దయ్యా, బాగోదా. కొట్టు. పోసే, నేను కొట్టమంది డబ్బు మీదే, నా చంప మీద కాదు. దానికి దీనికి పెద్ద తేడా ఏముందిలే అయ్యా. సర్లే, నువ్వు కొట్టగానే దెబ్బ తగిలిందంటే ఇది కాల కాదు, నిజమే. అమ్మ చింతమణి, అమ్మ చింతమణి, ఓ పాలి బయటికి రమ్మా. మిమ్మల్ని తీసుకొస్తున్నట్టుగా చింతామణికి నేను చెప్పలేదు. ఎందుకమ్మా? మీ అమ్మాయికి సర్ప్రైజ్ గిఫ్ట్. బాబు, ఆ సర్ప్రైజింగ్ ఏంటో మాకు కూడా కొంచెం పెట్టు బాబు, ఇద్దరం కలిసి తింటాం. అలాగే తిందో గాని నేను పిలిచేంత వరకు మీరిద్దరూ ఇక్కడే ఉండాలి. పిలవగానే లోపలికి వచ్చేయండి. అట్టాగే తల్లి, నువ్వు పిలిచాకే లోపలికి వస్తాం. బాబా అమ్మమ్మ, చిట్టమ్మ, ఆ సర్ప్రైజింగ్ మొత్తం చింతమణికే పెట్టేకు, మాకు కూడా కొంచెం ఉంచమ్మా, కడుపు కాలిపోతుంది. అలాగే బాబాయ్, మీకు కూడా కొంచెం ఉంచుతానులే సర్ప్రైజింగ్. బాబా వెళ్దామా?
ఏంది ఇదిగో మావయ్య? ఈరమ్మా, ఆ సర్ప్రైజింగ్ రాగానే మొత్తం నువ్వే తినేయకు. ఇద్దరం కలిసి సమానంగా తిన్నాం, సరేనా? అట్టగయ్యా, నువ్వు తినగా మిగిలిందే నేను తింటాను, సరేనా? నా చుట్ట బుగ్గలు ఈరమ్మ. నా బూరి బుగ్గల పోతరాసం. ఆ సర్ప్రైజింగ్ ఎప్పుడు వస్తుందో. కాంతమత్త, కాంతమత్త, వచ్చారనుకుంటా, పద చూద్దాం. కాంతమత్త, కాంతమత్త, అమ్మా కాంత అమ్మా ఏవేం చిట్టి అలా రంకెలేస్తున్నావేంటి? నేను రంగులేయడం కాదత్తా, చింతామణి గారి కుటుంబ సభ్యుల్ని సోపితే నువ్వు కుక్క పెట్టి ఏడుస్తావు. బుక్క పెట్టి ఏడుస్తానా? దీని తల్లి తండ్రి అంత దరిద్రంగా ఉంటారా? అవునమ్మా, ఆవిడ గారు చెప్పినట్టు వాళ్ళ అమ్మ నాన్నలేం విఐపీలు కాదు, రోడ్డు పక్కన కొరడాలతో కొట్టుకుంటూ డబ్బులు అడుక్కునే బ్యాచ్. అబద్ధం అబద్ధం, పచ్చబద్ధం. మా తల్లిదండ్రులు అలా అడుక్కునే వాళ్ళు కాదు. వీళ్ళు కావాలని చీటింగ్ చేస్తున్నారు. ఆ, ఛీ, నోర్మోయ్. నిన్ను సీటింగ్ చేయాల్సిన కర్మ మాకేటే. కాంతమత్త, ఈ చింతామణి అవతారం అన్నయ్యకి ఏటి చెప్పిందో, ఏం మాయ చేసి పెళ్లి చేసుకుందో తెలీదు గాని ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టే అర్హత దీనికి అస్సలు లేదత్తా. చాలా ఆపుతావా సిట్టమ్మా? దీని బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలిసే నేను పెళ్లి చేసుకున్నాను. వీళ్ళ అమ్మగారు నాన్నగారు పెద్ద ఈఏపీలు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు. అవును, నాకు పెళ్ళైందని తెలిసినా కూడా నన్ను పలకరించడానికి రాలేనంత బిజీగా ఉన్నారు. ఆ, పెద్ద శతకోటీశ్వరులు. ఆ, ఛ, అవునా? ఆ. ఆ శతకోటీశ్వరుల్ని ఓ పాలి లోపలికి పిలుస్తాను, వాళ్ళతోనే చెప్పించండమ్మా మీది పెద్ద విఐపి ఫ్యామిలీ అని. పోతరాజు బాబాయ్, పిన్ని, ఓ పాలి లోపలికి రండి. చింతామణి, ఇప్పుడు ఏడు చేద్దామే? నాకదే అర్థం కావడం లేదు. ఏం చేద్దాం? ఏటేటేటి మీ అమ్మా నాన్నల్ని పిలిచేసరికి అలా కంగారు పడిపోతున్నారు? వాళ్ళంతా సంపలాటవుతున్నాయి. నిజం బయటపడిపోద్దనా? అవును చిట్టమ్మా, పాపం వాళ్ళు చూడు భయంతో ఎలా వణికిపోతున్నారు. వాళ్ళు వణికిపోతున్నారో ఒంగోలు పోతున్నారో తర్వాత. ఇంతకీ వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడా? వచ్చేస్తారు కాంతమత్త. ఇదిగో పోతరాజు బాబాయ్, వీరం పిన్ని, ఓ పాలిట్ రండి. ఇదేంటి బావా ఇంతలా అరుతున్నా? వాళ్ళు సడి సప్పు చేయట్లేదండి బావా. ఓ పాలేళ్ళు చూద్దాం పద. పద. ఏంటి చిట్టి, ఇంటి బయట చింతామణి వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు, నేనే స్వయంగా దగ్గరుండి మరి తీసుకొచ్చాను అని చెప్పావు. మరి ఎవరూ లేరేంటి? కొంపతీసి కలగనుంటుందండి. హే సాలాప, మేమే కార్లు ఎక్కించుకుని మరీ తీసుకొచ్చాము. అదే తమరెంతో జాగ్రత్తగా కారెక్కించుకుని మరీ తీసుకొస్తే ఎక్కడికి పోయినట్టు, ఏమైపోయినట్టు? కాకులొచ్చి అట్టుకుపోయినట్టక్క. ఇప్పుడే అడగాలత్తా. చిట్టి, ఇంటి దాకా వచ్చిన మనుషులు ఇంటి ముందే మాయమయ్యారంటే దీని వెనకాలేదో భారీ కుంభకోణమే ఉండుంటుంది.
అవును వదినా, నాకు అదే అనుమానంగా ఉంది. ఈ చింతమని మీ అమ్మ నాన్న ఎక్కడికెళ్లారే? ఇది మరీ బాగుంది. తీసుకొచ్చింది నువ్వైతే నిన్ను కదా మేము అడగాలి. రివర్స్ లో నువ్వు మమ్మల్ని అడుగుతున్నావేంటి? లేదు, మీ బండారం ఎక్కడ బయటపడిద్దో అని వాళ్ళిద్దరినీ నువ్వే మాయం చేసుంటావు. చూడండి కాంతమ్మ గారు, అన్యం పుణ్యం తెలియని అమాయకురాల్ని పట్టుకొని నేను మా అమ్మ నాన్నల్ని మాయం చేశానంటుంది. ఇదెక్కడ న్యాయం చెప్పండి? ఏ చిట్టి, పిచ్చిగాని పట్టిందా? పిచ్చివాగుడు వాగుతున్నావు. వాళ్ళని తీసుకొచ్చింది నువ్వైతే ఎక్కడికెళ్లారు, ఏం చేశావో అని ఈ చింతమణ్ణి అడుగుతున్నావేంటే? ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది నువ్వే. వాళ్ళమ్మా నాన్నని ఏం చేశావు? డబ్బుకి కక్కుర్తిపడి కిడ్నాప్ చేశావా, లేదంటే దీని మీద కోపంతో చంపేశావా? కాంతమ్మత్త, చిట్టి, ఒకసారి అటు చూడు. అదిగో మా అమ్మ నాన్న వచ్చేశారు. ఏంటేంటి? వాళ్ళు మీ అమ్మా నాన్న? అవును కాంతమ్మ గారు. బేబీ బేబీ డాడీ! అత్తయ్య గారు, నమస్కారం. ఆ, మమ్మీ! ఏంటమ్మా 2 రోజుల్లోనే ఇలా చిక్కిపోయావేంటమ్మా? నా బంగారు తల్లి. మీరు మీరు ఏటిలా మారిపోయారు? మేం మారిపోవడం ఏంటి? ఆ? అసలు నువ్వెవరు? నేను ఎవరా? ఇదేంటి బాబాయ్, ఇందాక మిమ్మల్ని కార్లో తీసుకొచ్చింది మేమే కదా, అప్పుడు మర్చిపోయావా? వాట్? నువ్వు మమ్మల్ని కార్లో పిక్ చేసుకున్నావా? హ, ఏమే విన్నావా? మనకి కార్లు లేవంట, ఈవిడ గారు దయదలిచి మనల్ని కారులో ఎక్కించుకుందంట. అవునయ్యా, ఇది మరీ వెటకారం. ఆ, ఇదిగా అమ్మాయి, మేమేమైనా గతి లేనోళ్ళం అనుకుంటున్నావా నీ కారికి రావడానికి? మీ ఓవర్ యాక్షన్ ఆపుతారా? ఇంతకు ముందే కదా కాళ్ళకి గజ్జెలు కట్టుకుని, కొరడా పట్టుకుని, చేతిలో డప్పు పట్టుకుని నువ్వు, ఒక చేత బొచ్చె పట్టుకుని నువ్వు మాతో పాటు వచ్చారు కదా. ఇంతలోనే గెడప్ మార్చేశారు. మా అమ్మ ముందు యాక్టింగ్ చేస్తున్నారు, బాగానే ప్లాన్ చేస్తున్నారు. అవును బాబా, ఇదంతా చింతమని ఆడించే నాటకంలా ఉంది. చాలే ఆపు. చింతామణి వాళ్ళ అమ్మా నాన్న వీధి వీధి తిరిగి అడుక్కునే వాళ్ళన్నా నీ కంటికి వాళ్ళు అడుక్కు తినే వాళ్ళలాగా కనిపిస్తున్నారా? డాడీ, ఈవిడిగారే కాంతమ్మ గారు. ఆ, నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం. ఆ, నమస్కారం. మీ పేరు? ఆ, నా పేరు పి రాజన్. ఏటేడి పి రాజా? నీ పేరు పోతరాజు కదా? ఎవరు చెప్పారు? హ, నా పేరు పి రాజు. మా ఆవిడ పేరు వి రమ్య. హ్మ్. అదేంటి, ఆవిడ పేరు వీరమ్మ కదా, వీరమ్య అంటున్నావేంటి? అయ్య బాబోయ్ బాబోయ్, మా అమ్మ నాన్నల పేర్లే మార్చేస్తున్నారండి వీళ్ళు. అవునవును. హ, వీళ్ళ వాలకం చూస్తుంటే హ, ఈ సూటు బూటు కూడా ఎక్కడో అద్దెకు తెచ్చుకొని వేసుకొని ఉంటారు అని అనేలాగున్నారు. అనడమేటి, అదే నిజం కదా? చాలే ఆపు. పి రాజుగారు, మీరు దయచేసి లోపలికి రండి.
చాలా సంతోషం తల్లి. రండి పదవే. రండి రండి. పదండి. రండి మావయ్య అల్లుడు గారు రండి రండి. బావా అసలు ఇది కళ నిజమా? ఇంతలోనే కనుక్కోలేనంత ఏసి వేసేసారేటి? అలా చెప్పుకుంటే వాడి బండారం బయటపడిపోతుంది చిట్టి. అందుకే వాళ్ళని మనం బుక్ చేస్తామని తెలిసే తెలివిగా మనల్ని బుక్ చేశారు. ఎంత బుక్ చేస్తే మాత్రం ఆల్ని బొగ్గెత్తావా ఇటీ? పద లోపలికెళ్ళి తెలుసుకుందాం. పద. రండి మావయ్య గారు, రండి అత్తయ్య గారు, రండి రండి రండి. రండి. ఆ, కూర్చోండి ఆ, కూర్చోండి. ఓర్నైనా వీళ్ళు సూటు బూటు వేసినా సరే పాత బుద్ధులు పోలేదు. కాంతమ్మ గారు గుర్తుపట్టేస్తారేమో. రాజుగారు ఏంటి సోఫాలో ఏంటి అలా కూర్చున్నారు? అయ్యి బాబోయ్, సూటు బూటు వేసినా పాత బుద్ధులు పోలేదు మాకు. ఇలా కూర్చోవటం అలవాటైపోయి డబ్బులున్నోళ్ళలాగొచ్చినా కక్కుర్తి ఏదోలా కూర్చున్నాం. అయ్యో దొరికిపోయేలా ఉన్నామే. కనకపు సింహాసనంపున సునకమును కూసుండబెట్టిన ఎనకటి గుణమేల మానురా సుమతి అని అన్నారు. కుక్కను తెచ్చి సింహాసనంలో కూర్చోబెట్టినంత మాత్రాన దాని కుక్క బుద్ధి యాడికిపోతుంది? బే చాలే ఆపు. మా డాడీ గారు కావాలనే అలా కూర్చున్నారు కదా నాన్న? అవునవును, కావాలని కూర్చున్నాం, కావాలని కూర్చున్నాం, కావాలని కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నట్టు? అది బాబు, కాకినాడ కాంతమ్మ గారి పవిత్ర పాదాలు తాకిన ఈ నేల మీద మా పాదాలు తాకితే పాపం అనేట కాళ్ళతో సహా సోఫాలో కూర్చున్నాం బాబు, అంతే. ఆహా ఎంత మాట అన్నారు! నా పవిత్ర పాదాలు తాకిన ఈ నేల మీద మీ పాదాలు మోపకూడదని అలా కూర్చున్నారా? అవునమ్మా, మీ గురించి మా చింతామణి మొత్తం చెప్పిందమ్మా. ఏం చెప్పింది? కాంతమ్మ గారంటే కదిలే దేవత అని చెప్పింది. అంతేనా? దివి నుంచి దిగి వచ్చిన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అని చెప్పింది. అంతేనా? ఆవిడ చల్లని చూపు పడితే మన జన్మ ధన్యమైపోయినట్టే అని చెప్పింది. ఇదిగో చూడండి, మా అత్తని మునుగసెట్ ఎక్కించింది సాల్ గాని మీకు మీరు ఆపండి. చూసారా చూసారా కాంతమ్మ గారు, మీ గురించి నిజాలే చెప్తున్నా. మాకంత సీన్ లేదు అంటుంది మీ కోడలు. ఏ చిట్టి, నన్ను పొగుడుతుంటే చూసి ఓరోలేకపోతున్నావే? నీకు ఒళ్ళంతా కుళ్ళేనే. దీనికి పొగడ్డం చేత కాదు, పొగిడినా ఓర్చుకోవడం అసలే చేత కాదు. ఏ ముందిక్కడి నుంచి పోండి పోండి. అలాగే పోతాం కాని వాళ్ళ చేతుల్లో నువ్వు సర్వనాశనం అయిపోకుండా చూసుకో. మాకు తెలుసులే పాపం, మాలాంటి విఐపీలు మీ ఇంటికి బంధువులైనందుకు మీ కోడలు గారు కుళ్ళుకుంటున్నారండి. ఏది ఏమైనా సరే మీలాంటి దేవత పాదాల చెంత, మీలాంటి చల్లని తల్లి నీడలో మా అమ్మాయి బ్రతకబోతోందంటే మాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. అవునమ్మా, మీరు గొప్ప దేవతమ్మా. 10 మందికి సాయం చేస్తూ సంతోషంగా ఉండాలమ్మా.
మాకు చాలమ్మా, మాకు చాలు. మీలాంటి వాళ్ళు నాకు బంధువులు అవ్వడం నాకు సంతోషంగానే ఉంది. ఎంత గొప్ప మనుషులు మీరు. ఒరే అవతారం, అక్క ఇంటికి అతిథులొచ్చారు. వారికి మంచి మర్యాదలు చేసేదేమన్నా ఉందా లేదా? అలాగేనక్క. మామయ్య గారు అందరం కలిసి భోంచేద్దాం. ఆ, చేతులు ఏమైనా కడుక్కుంటారా? ఆ, ఆ, రండి. అమ్మా ఆ, పదండి అమ్మా, రండమ్మా, రండి. పదండి. ఆ, అక్క పదక్క. ఆ, ఆ, పద రండి అమ్మా. రండి. పద. అటు అటు పక్క ఉంది. బావా, ఈ ఓవర్ యాక్షన్ గాలని సాధ్యమైనంత త్వరగా పట్టించాలి బావా, లేదంటే ఈ ఇంటిని సర్వనాశనం చేసేలా ఉన్నారు. అవును చిట్టమ్మా, త్వరలోనే వాళ్ళకి ముగింపు పలకాలి, లేదంటే చాలా ప్రమాదంలో పడిపోతాం. అవును తమ్ముడు.